సంగారెడ్డి జిల్లా జురాసంగంలో నిమ్స్ ప్రాజెక్టు భూసేకరణకు వ్యతిరేకంగా వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. గ్రామ సభలు నిర్వహించకుండానే భూములకు కంచెలు వేసి పనులు ప్రారంభించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర భూసేకరణ చట్టం 2013 జీవో 38 ప్రకారం బాధితులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెద్దపులి అనుమానాస్పద మృతి కేసులో అటవీ శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. జూలై 31న వెలుగులోకి వచ్చిన ఘటనపై పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేసిన అధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో జేపీ చెరువు చెంచుగూడెంకు చెందిన 7 వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. పులిని నాటు తుపాకీతో కాల్చి చంపినట్లు గుర్తించిన అధికారులు నాటు తుపాకీ, గొడ్డలి, 7 గోర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ నిషా వెల్లడించారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ నేతలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో గోరుకల్లు, ఆవుకు రిజర్వాయర్, అవుకు టన్నెల్ను సందర్శించి నీటి నిల్వలు, ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలించారు. అవుకు రిజర్వాయర్కు 4 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం 2 టీఎంసీలకు మించి నీరు నిల్వ చేసుకునే పరిస్థితి లేదని నేతలు అన్నారు. ఎస్ఆర్బీసీకి నీళ్లు అందించిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. రైతులకు వ్యతిరేకంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని వైసీపీ నేతలు విమర్శించారు. ఏళ్లుగా రహదారి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని వెంకటరామంజీపురం గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టారు. గ్రామానికి సరైన రోడ్డు నిర్మించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడంతో రహదారిపైనే వరి నాట్లు వేసి తమ నిరసన తెలిపారు. రోడ్డు లేక విద్యార్థులు, రైతులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామస్తులు కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. వశిష్ఠ, గౌతమి, వైనతేయ గోదావరి పరివాహక ప్రాంతాల్లో జలక్రీడలు, సురక్షిత బోటింగ్ పాయింట్లు ఏర్పాటుకు అవకాశాలు గుర్తించేందుకు సుమారు 200 కిలోమీటర్ల మేర సమగ్ర సర్వే నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ మహేష్ ఆదేశించారు. పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ లైసెన్స్ పొందిన టూరిజం బోట్లకే అనుమతులు ఇవ్వాలని సూచించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఓ దివ్యాంగ మహిళ అడ్వకేట్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. సోషల్ మీడియా వేదికగా పరిచయమైన షేక్ కరీముల్ను వివాహం చేసుకున్న అనంతరం అతను తనను వదిలేసి డబ్బులు, ఫర్నిచర్ తీసుకుని వెళ్లిపోయాడని బాధితురాలు ఆరోపించారు. సుమారు 7,50,000 రూపాయల వరకు నష్టం జరిగిందని తెలిపారు. గతంలో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించిన తర్వాత మళ్లీ కనిపించకుండా పోయాడని బాధితురాలు ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె పోలీస్ స్టేషన్లో నిరసన చేపట్టగా హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు మద్దతుగా నిలిచారు. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు, అలుగులు పారుతుండగా లింగంపేట మండలం రాంపల్లి కోనతండాకు చెందిన దోవసోత్ శ్రీహరి గల్లంతయ్యారు. పొలం పనుల కోసం వెళ్లిన ఆయన నిన్న రాత్రి పెద్దవాగు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని శ్రీహరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో అటవీ భూముల ఆక్రమణదారులపై అటవీ శాఖ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. గుడుపల్లి, ఔరంగునగర్ గ్రామాల్లో పోడు పట్టాలకు మించి అటవీ భూములను ఆక్రమించినట్లు గుర్తించిన అధికారులు గత 2 రోజులుగా ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. సరిహద్దులను గుర్తించి జేసీబీలతో లోతైన కందకాలు తవ్విస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అటవీ భూములను ఆక్రమించి సాగు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తామని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కురుమలకు గొల్లలతో కలిపి కాకుండా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కురుమ యువజన చైతన్య సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ కార్పొరేషన్ వల్ల తమ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. సంఘ అధ్యక్షుడు వెంకటేష్ కుర్మ చేశారు. కులగణలో కూడా తమ జనాభా తక్కువగా నమోదవుతుందని ఆరోపించారు. దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని, నెల రోజుల్లో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎస్టీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కారణంగా 27 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించిన కమిషన్ ఘటనకు దారితీసిన కారణాలు, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, అందించిన వైద్యం, ఆహార నాణ్యత, పరిశుభ్రత, బాధ్యులపై తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో నివారణ చర్యలపై సమగ్ర నివేదికను సెప్టెంబర్ 7లోగా సమర్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలో కోతి, కుక్కపిల్ల మధ్య ఏర్పడిన అరుదైన అనుబంధం అందరినీ ఆకట్టుకుంటోంది. కొంతకాలంగా ఓ కోతి కుక్కపిల్లను తనతోనే ఉంచుకొని ఒడిలో ఎత్తుకొని తల్లిలా సంరక్షిస్తూ గ్రామమంతా తిరుగుతోంది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నేటి కాలంలో మనుషుల మధ్య కనిపించని ఆప్యాయత, ప్రేమ జంతువుల మధ్య కనిపిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇందనపల్లిలో చేపల వేటకు వెళ్లిన ఆదివాసీ యువకులపై దాడి చేసిన ఇన్ఛార్జ్ రేంజ్ అధికారి లక్ష్మీనారాయణను అటవీశాఖ సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ ఉత్తర్వులను మీడియా ముందుంచిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పటేల్ ఇది స్వాగతించదగ్గ నిర్ణయమని అన్నారు. అయితే స్థానికుల హక్కులను కాలరాస్తే సహించబోమని ఫారెస్ట్ అధికారులను హెచ్చరించారు. యువకులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఏపీ డీబీటీ శాంతారాంను ప్రాంతం నుంచి బదిలీ చేయాలని ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులకు కేటాయించిన ప్రభుత్వ ద్విచక్ర వాహనాన్ని ర్యాపిడో బైక్ టాక్సీగా ఉపయోగించిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. పోలీస్ బ్లూ కోల్డ్ బైక్పై ఓ వ్యక్తి ర్యాపిడో కస్టమర్ను తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో ఆ వ్యక్తి తన స్నేహితుడు పోలీస్ అని, అతని వాహనాన్ని వినియోగిస్తున్నట్లు చెప్పడం మరింత చర్చకు దారితీసింది. అధికారిక విధుల కోసం కేటాయించిన ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా రావాల్సిన బెనిఫిట్లు అందక అనారోగ్యంతో బాధపడుతున్న రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంతగా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ సాయంతో జీవనం సాగిస్తున్న ఓ మాజీ ఆర్టీసీ అధికారి తన బాధను వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎండి నజరుద్దీన్ 2022లో ఉద్యోగ విరమణ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ అమలు చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రం వర్తింపజేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో 2017 పే స్కేల్ ఏరియర్స్ 12 లక్షలు, 2021 పే స్కేల్ ఏరియర్స్ 7 లక్షలు కలిపి మొత్తం 19 లక్షలు రావాల్సి ఉందని చెబుతున్నారు. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో ప్రస్తుతం ఆక్సిజన్ కాన్సంట్రేటర్ సహాయంతో జీవిస్తున్నారు. ప్రతి నెల చికిత్స కోసం 18,000 వరకు ఖర్చు అవుతుందని, పింఛన్ సరిపోవటం లేదని తార్నాక ఆసుపత్రి ముందు పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన ఇంటింటికి ఎన్డీఏ ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. 3వ వార్డు ఇందిరానగర్లో ఇంటింటికి వెళ్లిన ఆయన 2 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సుపరిపాలనతో పాటు సూపర్ 6 సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, 4,000 పెన్షన్, పోలవరం పురోగతి, 240 కోట్ల తాగునీటి పథకం వంటి కార్యక్రమాలతో ప్రతి కుటుంబానికి ప్రత్యక్ష లబ్ధి చేకూరుతుందన్నారు. వినుకొండలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలతో పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదని విమర్శించిన జీవీ ఆంజనేయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో గ్రామీణ అభివృద్ధి, విద్యా సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణ వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. వరంగల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనరసింహ ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతితో పాటు ఎంజీఎం ఆసుపత్రి, కంటి ఆసుపత్రి, కాకతీయ మెడికల్ కాలేజీ అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రి అభివృద్ధి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సౌకర్య విస్తరణ, బెడ్ల సంఖ్య పెంపుపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు నాణ్యమైన, అందుబాటు వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, వరంగల్ను అత్యాధునిక వైద్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాలు గనులు భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి 42 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్కు భూమి పూజ చేయగా ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో 40 లక్షల సీసీ రోడ్లు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో 65 ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేసి యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు కల్పించిందని పేర్కొన్నారు. జర్మనీ, జపాన్లో ఉద్యోగ అవకాశం దృష్టిలో పెట్టుకుని జర్మన్ భాష శిక్షణను విస్తరిస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించిన మంత్రి కాళేశ్వర ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు. గాంధీభవన్లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. సంప్రదాయ వస్త్రధారణతో భక్తి శ్రద్ధలతో మహిళలు బోనాలు ఎత్తుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోలాటాలు డప్పుల మూతతో గాంధీభవన్ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహించి భక్తి భావాన్ని చాటారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని తిరుపతి గంగమ్మ ఆలయ పునర్నిర్మాణంపై వస్తున్న ప్రచారాలకు ఆలయ చైర్మన్ బీఎంకే రవిచంద్రబాబు స్పష్టత ఇచ్చారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆలయాన్ని రాతితో పునర్నిర్మిస్తున్నామని కూల్చివేసి అనంతరం సిమెంట్తో నిర్మించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయ పునర్నిర్మాణానికి 8 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రం ప్రకారం గర్భాలయం, అంతరాలయం, మహామండపం నిర్మిస్తామని తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం తరహాలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. భక్తుల సౌకర్యాలకే ప్రాధాన్యత ఇస్తూ రాజకీయాలకు అతీతంగా ఆలయాన్ని పునర్నిర్మిస్తామని పేర్కొన్నారు. ఆలయ పునర్నిర్మాణంపై కొందరు ఉద్దేశపూర్వకంగా అపోహలు, పుకార్లు సృష్టిస్తున్నారని, వాటిని భక్తులు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే ఆలయ కమిటీ సభ్యుల్లో పునర్నిర్మాణ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేపట్టిన కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని యాచకులతో సమావేశమైన ఆయన చిన్నారులతో భిక్షాటన చేయించడం మానుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఇకపై తాడిపత్రిలో ఎవరైనా భిక్షాటన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.